హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మోడల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దామండి. నేనైతే కనుక ఇక్కడ ప్రిల్స్ వచ్చిన ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేశాను కదా, దానికి నేను బార్డర్ వైపు నేను పాదం ఖర్చు వెడల్పుని లైనింగ్ స్టిచ్ చేసి వెనక్కి తిప్పి టాప్ స్టిచ్ వేసేసాను, అంటే హెమ్మింగ్ బెల్ట్ వేయకుండా. ఇలాగ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ లైన్ కింద లైన్ మాత్రమే స్టిచ్ చేశాను, పైన అలా ఓపెన్గానే వదిలేసాను. కొద్దిగా లైనింగ్ కన్నాని ఒరిజినల్ పీస్ ఎక్కువగానే ఉంది, అది కూడా అలాగే వదిలేసానండి, ట్రిమ్ చేయలేదు. తర్వాత చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం అంతా లైనింగ్ జాయిన్ చేసేసి జస్ట్ హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసాను అంతే, సరేనండి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మోడల్ బ్లౌజులని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ చూడాలనుకుంటే కనుక మీకు నేను కామెంట్స్లోనే పిన్ చేసేస్తాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. చూడలేని వాళ్ళైతే కనుక ఈ బ్లౌజ్కి ప్యాడ్స్ వేయాలి అనుకుంటే కనుక లైనింగ్ అన్నది 2 సెట్లు ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఉందా, ఇది 4 పీసులు సెంటర్ పార్ట్, అలాగే సైడ్ ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది కూడా 4 పీసులు అనమాట. మామూలుగా అయితే 2 పీసులే ఉంటాయి, అటొకటి ఇటొకటిని, కానీ 2 సెట్లు అన్నవి మనం కటింగ్ చేసుకోవాలి. లేదు ప్యాడ్స్ పెట్టుకోమని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, ఒక లేయరే సరిపోద్ది. సరేనండి. చెస్ట్ పాయింట్ దగ్గర కటింగ్స్ పెడితే మీకు స్టిచ్చింగ్కి సరిపోద్ది. ఇప్పుడు ఇది సపరేట్గా ఇప్పుడు 3 సెట్లు అయినాయి కదా, లైనింగ్ 2 సెట్లు, ఒరిజినల్ పీస్ 1 సెట్. ఈ 3 సపరేట్గా మనం ఈ ప్రిన్సెస్ కటింగ్ పార్ట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి 2 తర్వాత నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఒకటి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను. సేమ్ అదే రకంగా 2 పార్ట్స్లో కూడా స్టిచ్ చేసేసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర పర్ఫెక్ట్గాని ఇలా పెట్టుకోండి, తారుమారు అవ్వకుండా చూసుకోండి, సరేనా. తెలిసిపోద్ది మనకి ఆమ్ రౌండ్ ఎటువైపు, మనకి కింద నడుము ఎటువైపు అన్నది, సరేనా. ఇలా పెట్టుకుని ఇక్కడ పిన్ పెట్టి ఎగరకుండా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా చూసుకుని ఆమ్ రౌండ్ దగ్గర స్టార్ట్ చేసుకుని కరెక్ట్గా పాదం వరుస, అంటే పావించి మార్జిన్తో మాత్రమే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా పట్టుకొని 2 అంచులు కలుపుతూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తాయని డౌట్ వస్తే కనుక ఈ ప్రిన్సెస్ కటింగ్ సైడ్ పార్ట్ ఉంది కదా, అది కొద్దిగా స్ట్రెచబుల్ అనేది చేసుకోవచ్చు, రౌండ్ తిరుగుతుంది కాబట్టి, సరేనా. ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ప్రతి పార్ట్కి కూడా మీరు డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఈ రకంగా స్టిచ్చింగ్ వస్తుంది. అలాగే రెండో వైపు సేమ్ అదే రకంగా ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసి మనకి కుట్లు అనేవి 2 కూడా ఒకవైపుకే వచ్చేటట్టు చూసుకోండి, సరేనా. మళ్ళీ లేదంటే కుట్లు విప్పి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా ఈ పార్ట్ని కూడా స్టిచ్ చేసేయండి. అంటే ఒక సెట్ అన్నది మనకి స్టిచ్చింగ్ అయింది. ఇంకా లైనింగ్ అన్నది ఇలాంటిది ఇంకొక సెట్, ఒరిజినల్ ఇంకొక సెట్ ఉంది, సేమ్ స్టిచ్చింగ్ కాబట్టి టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేసి మీకు చూపించేస్తాను, సరేనండి. ఇలా ఒక సెట్ రెడీ అయింది. ఇప్పుడు రెండో సెట్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఒరిజినల్ పీస్ని తీసుకున్నాను. చూసారు కదా, ఒరిజినల్ కూడా నేను ఇలా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ ఏదో ఒక పార్ట్ తీసుకోండి. మార్కింగ్ చేసిన దానికన్నా మార్కింగ్ చేయలేని తీసుకుంటే బాగుంటుంది. లోపల వైపుకి ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఇక్కడ ఈ ప్యాడ్స్ తీసుకుని ప్యాడ్ పాయింట్ పర్ఫెక్ట్గా ఇలా పట్టుకుని స్టిచ్ ఇలా జస్ట్ మధ్యలో మాత్రమే 2-3 కుట్లు వెనక్కి ముందుకి వేయండి, అంతే. ప్యాడ్ అనేది అటాచ్ అయిపోద్ది. చూసారు కదా, ఎంత ఈజీగా, సరేనా. మనం ఏ సైజ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాం సేమ్ అదే బ్లౌజ్ ప్యాడ్ తీసుకోవచ్చు, సేమ్ సైజు, లేదనుకుంటే ఒక సైజ్ తగ్గించి తీసుకోవచ్చు. ఈ ప్యాడ్ని ఇలాగా చెస్ట్ పాయింట్ దగ్గర సెంటర్కి ఇలా పెట్టి ఇక్కడ జస్ట్ ఈ ప్రిన్స్ కట్ మీదే కుట్టు వచ్చేటట్టుగా జస్ట్ కొద్దిగా ముందుకి వెనక్కి ఇలా కుట్లు కుట్టండి, అంతే. చేత్తోనైనా సరే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా మిషన్తోనైనా సరే వేసుకోవచ్చు, సరేనండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సెట్ అన్నది మనకి ఒక లైన్ ఇలా పైవైపేమో ఇలా మనకి ఒరిజినల్ పీస్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ప్యాడ్స్ అనేవి బయటికి కనిపించవు అసలు. తర్వాత ఇంకో సెట్ తీసుకుని కుట్టు పైకి వచ్చేటట్టు పెట్టి ఇలా పెడితే అవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ చూడండి, ఇది ఇలా పెట్టామనుకోండి, కుట్లు అనేవి లోపల ఉంటాయి, ఇన్విజిబుల్గా ఉంటుంది, మనకి ఇలా ఫినిషింగ్గా కూడా ఉంటుంది అనమాట, సరేనా. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ నడుము దగ్గర ఉన్న 3 కుట్లు ఒకే దగ్గరకు వచ్చేటట్టు చూసుకుని అక్కడ ఒక పిన్ పెట్టండి. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఉన్న 3 కుట్లు కూడా ఈ ప్రిన్సెస్ కట్వి ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని పిన్ పెడితే సరిపోద్ది అనమాట, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇది కటింగ్ చేసినప్పుడు కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పానండి, ఒరిజినల్ పీస్లు లైనింగ్ ఒకే సైజులోకి ఉండాలి, ఎక్కువ తక్కువ కటింగ్ చేయకూడదు, సరేనా. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇలా ఒక పిన్ పెట్టేస్తే ఇంకా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని జాయింట్ చేసేయడమే. మొత్తం ఈ 3 అంచులు కలుపుకొని ఇలా నీట్గా పట్టుకుని ఫస్ట్ నెక్ పార్ట్ మాత్రం ఎప్పుడు లైనింగ్ ఏ బ్లౌజ్కి లైనింగ్ని జాయిన్ చేసినా ముందు నెక్ పార్ట్ స్టిచ్ చేయాలి, ఆ తర్వాతే మిగతాదంతా ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఇలా అంచులు పట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవడం. మీకు ఎక్కడ కూడా మీకు అటు ఇటు కూడా తేడా రాదండి, నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ప్రిన్సెస్ కటింగ్ మీరు పర్ఫెక్ట్గా ఒక దగ్గరికి వచ్చేటట్టు పట్టుకున్నారో ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పిన్నిలు తీసేసి లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఏమైనా ఒరిజినల్ పీస్ ఎక్కడన్నా బయటకు వస్తే అది ట్రిమ్ చేసేయండి. అలాగే 2 పార్ట్స్ స్టిచ్ చేసుకోండి. తర్వాత నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ మనం ఎలా అయితే కటింగ్ చేస్తాం అలా 1 ఇంచ్ వెడల్పుని కటింగ్ చేసి జాయింట్లు వేసుకుని ఆ తర్వాత దీని మీద ఇలా పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదే పార్ట్లోనే మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పైపింగ్ కూడా
వేసుకోవచ్చు. సరేనండి, నేనైతే హెమ్మింగ్ బెల్ట్ వేస్తున్నాను. పైపింగ్ని స్కిప్ చేస్తాను, అంటే పైపింగ్ వద్దని అనుకుంటున్నాం. సరేనా, ఇప్పుడు ఈ రకంగా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోండి. పైపింగ్ వేసే మోడల్ సేమ్ మోడల్ అంతకుముందు నేను ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నానండి. పైపింగ్ లేకుండా కూడా చూపించమన్నారు, అందుకని నేను హెమ్మింగ్ బెల్ట్ వేస్తున్నాను. సరేనా, ఇక్కడ నుంచి ఇలా హెమ్మింగ్ బెల్ట్ అన్నది రెండు నెక్కలకి కూడా ఫ్రంట్ పార్ట్కి ఇలా వేసేసి మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా పెట్టి నార్మల్ హెమ్మింగ్ బెల్ట్ ఎలా అయితే మనం ఫోల్డింగ్ చేసేస్తామో చేతి కుట్లు వేయకుండా ఇలా పావించి ఫోల్డ్ చేసి మళ్ళీ మొత్తం అంతా లోపలికి తిప్పేయండి. తిప్పేసి ఈ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసేసారనుకోండి, ఇంకా హెమ్మింగ్ బెల్ట్కి మనం హెమ్మింగ్ చేతికుట్లు వేయాల్సిన అవసరం లేకుండానే మనకి ఇలా మిషన్ స్టిచ్చింగ్తోనే సరిపోద్ది. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకొని కావాలనుకుంటే ఇంకా పైనుంచి లేస్ వర్క్ కూడా వేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు ఇలాగే వదిలేసుకోవచ్చు. చూసారు ఎంత అందంగా ఫినిషింగ్గా వస్తుందో, మీకు చేతికుట్లు కూడా అవసరం లేదు. చూసారు కదండి, ఈ రకంగా నెక్ స్టిచ్ చేసేసుకోండి. 2 నెక్లు స్టిచ్ అయిన తర్వాత ఈ షేప్ బెల్ట్ దగ్గర ఉంది చూసారు, ఇవి రెండు కూడా సమానంగా పక్కకు వచ్చేటట్టుగా ఫస్ట్ ఒక దానికి ఇలా మిషన్ మీద ఇలా పెట్టి ఈ అంచుకి కరెక్ట్గా ఈ రెండో పార్ట్ దగ్గరికి వచ్చేటట్టు చూసి ఒక కుట్టు వేయండి. ఇది ఎందుకంటే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు దూరం అవ్వకుండా పర్ఫెక్ట్ పొజిషన్కి వస్తాయన్నమాట. సరే, అలా కుట్టు వేసిన తర్వాత షేప్ బెల్ట్ తీసుకోండి. ఈ కింద మనం స్టిచ్చింగ్ చేసాం కదా, పై అంచులు స్టిచ్ చేయలేదు. ఇప్పుడు ఇలాగా సెంటర్ పాయింట్ మనకి సెంటర్కి వచ్చేటట్టు ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా పిన్ పెట్టండి. ఇది రైట్ సైడ్ వైపు జాయింట్ వచ్చేటట్టు, అంటే ఖర్చు అన్నది రైట్ వైపు కనిపించేటట్టు పట్టుకుంటున్నాం. సరేనా, ఓన్లీ లైనింగ్ పీస్ని మాత్రమే ఈ బాడీకి ఇలా కొలుచుకుని ముందు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సెంటర్ నుంచి ముందు వైపుకి ఎలా వచ్చిందో స్టిచ్ కొదండి. షేప్ బెల్ట్ ఎక్కువ మిగులుతుంది, వదిలేసి బాడీ అంచు నుంచి ఇలా స్టార్టింగ్ చేసి ఒక పాదం వరుస ఖర్చుతోని ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. కరెక్ట్గా షేప్ బెల్ట్ సెంటర్ పాయింట్ అన్నది ఇక్కడికి రావాలన్నమాట, సెంటర్లోకి రావాలి. సరేనండి, అది మీకు ఎలా అనువుగా ఉంటే అలా స్టిచ్చింగ్ చేయండి, పర్వాలేదు. ఇలా ఇక్కడి నుంచి ఇలా మొత్తం నేనైతే ఎప్పుడు కూడా బాడీ కింద ఏ పార్ట్ అయితే జాయిన్ చేస్తామో అది పై భాగంలో ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టుంటే ఫినిషింగ్ బాగుంటాయి. ఇప్పుడు ఇలా ఓపెన్ ఇలా తీసేటప్పటికి చూసారు కదా, రాంగ్ సైడ్ వైపు ఎక్కడ మీకు జాయింట్లు అనేవి కనిపించవు. సరేనా, అంటే ఖర్చులు కనిపించవు. ఆ తర్వాత ఇలా ముందు వైపు తీసుకొచ్చి ఈ సెంటర్లోని షేప్ బెల్ట్కి సెంటర్లోని ఒక పిన్ పెట్టారనుకోండి, సరిపోద్ది అనమాట. దాని తర్వాత ఆ కుట్టు వరకు ఎంత ఒరిజినల్ పీస్ ఎక్స్ట్రాగా ఉందో దాన్ని లోపలికి మడిచి ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టుకుంటూ వచ్చి ఫోల్డింగ్ అంచంటే ఎలా ఫినిషింగ్ వేయాలంటే మీరు టాప్ స్టిచ్ వేస్తున్న ఫీలింగ్ రావాలి, అంతే తప్ప షేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నట్టు తెలియకూడదు. అంత ఫినిషింగ్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర కూడా వచ్చేటప్పటికి ఫోల్డింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి. సరే, చూడండి, ఈ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసామా, దాని తర్వాత అక్కడి నుంచి ఇలా ఇటువైపుకి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ మనకి ఈ కార్నర్ పాయింట్ అనేది ఇలా వస్తుంది. సరేనా, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఫినిషింగ్గా వచ్చేస్తే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మీకు స్టిచ్ అవుతుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ముడతలు ఉబ్బులు రాకుండా ఎంతవరకు అయితే మనకి ఎక్స్ట్రా ఉందో అది మాత్రమే ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత సైడ్లు మనకి షేప్ బెల్ట్ ఏమైనా ఎక్కువ మిగిలితే దాన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసి ట్రిమ్ చేసేయండి. సరేనా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనం నెక్ కటింగ్ చేయలేదు కదా, ఆర్మ్ రౌండ్ వరకు నుంచి ఫ్రంట్ పార్ట్ని నెక్ పెడితే ఎంతవరకు వచ్చిందో చూసుకోండి. చూసిన తర్వాత ఇది పేపర్ క్యాన్వాస్ కటింగ్ చేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ వస్తుంది, బోట్ నెక్ వస్తుంది. కాబట్టి కరెక్ట్గా మనకి నెక్ స్టిచ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు వచ్చిందో చూసి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కొలుచుకొని ఎంతవరకు వస్తే అంతా మనం మెడవెడల్పు అనేది కంపల్సరీగా పెట్టాలన్నమాట. ఎందుకంటే పేపర్ క్యాన్వాస్కి ఖర్చులు అనేవి ఉండవు, పర్ఫెక్ట్గా పేపర్ క్యాన్వాస్ అంచుకి మనకి కుట్టు వచ్చేస్తాయి. నేను ఇలా పెడితే 4.5 ఇంచులు వచ్చింది. యాక్చువల్గా 4 ఇంచులకి మెడవెడల్పు కటింగ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ మనకి స్టిచ్చింగ్ చేసేటట్టుకి 1/4 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోయింది కాబట్టి 4.5 ఇంచులు మనకి ఇక్కడ మెడవెడల్పు వచ్చింది. ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకుని ఫోల్డ్ చేసి తీసుకోండి. ప్లెయిన్గా ఉన్నది పై భాగం వైపుకి ఇలా పెట్టండి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. మనం ఇప్పుడు కొలత కొలిచిన పావు తక్కువ 4 ఇంచులు మెడవెడల్పు రావాలి. దాని తర్వాత 3 ఇంచులు నేను కిందకి బోట్ నెక్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఈ వెడల్పు అన్నది పావు తక్కువ 4 ఇంచులకి ఇలా మార్కింగ్ చేస్తే మీకు ఎల్ షేప్ అన్నది వస్తుంది. ఇక్కడ మనం బోట్ నెక్కి మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ కనీసం 1 ఇంచ్ అన్న ఇలా స్ట్రైట్గా వచ్చి ఆ తర్వాత ఇలా షేప్ ఇచ్చుకుని ఈ మార్కింగ్కి ఇలా కలిసిపోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి ఇంచుమించులోని 1.5 లేదా పావు తక్కువ 2 ఇంచులు గ్యాప్ అన్నది ఇలాగా ఉండాలన్నమాట. సరేనా, అంత పైకి మీరు నెక్ మార్కింగ్ చేస్తేనే ఇది బోట్ నెక్ కింద వస్తుంది. పైనుంచి నేనైతే ఇది సన్నంగా ఉన్న వాళ్ళకి చిన్న సైజు కాబట్టి 8.5 ఇంచులకి పైనుంచి కిందకి డ్రాప్ కోసం కొలుచుకుంటున్నాం. ఈ వెడల్పు 2.5 ఇంచులు పెడతాను. అదే పెద్దవాళ్ళు అనుకోండి 10 ఇంచుల వరకు కూడా మనకు నచ్చినంత డ్రాప్ అనేది పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే 3 ఇంచులు వెడల్పు తీసుకోండి. చిన్నవాళ్ళు కాబట్టి నేను 2.5 ఇంచులు వెడల్పు తీస్తున్నాను, అంటే చిన్న డ్రాప్ కావాలి. సరేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చినట్టుగా కార్నర్ వరకు వచ్చి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆ పై కొన దగ్గర నుంచి
ఇక్కడికి క్రాస్గా ఇలా స్కేల్ కానీ ఇంచి టేప్ కానీ పెట్టి ఇలా కలిపేస్తే మీకు చక్కగా డ్రాప్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది. సరేనండి, ఈ రకంగా డ్రాప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ లైన్ నుంచి అవుట్ లైన్ అన్నది ఒక 30 ఇంచుకి మధ్యలోని ఇలా 30 ఇంచుకి మార్కింగ్లు చేస్తూ ఆ మార్కింగ్లన్నీ ఇలా కలిపాము అంటే కనుక మీకు అవుట్లైన్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మరి 1 ఇంచు 1.5 ఇంచు అవుట్లైన్ పెట్టకూడదు, 30 ఇంచు పెడితే సరిపోద్ది అనమాట. సరేనండి, ఈ రకంగా అవుట్లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ మధ్య భాగంలో వచ్చేసి ఒక 2 పిన్నులు అన్నవి పెట్టేయండి. ఇక్కడ ఇలా మధ్యలో పెట్టాలి, ఎందుకంటే అదే మనకి కావాల్సిన నెక్ కటింగ్. ఇప్పుడు అవుట్లైను అలాగే లోపల లైన్ రెండు కూడా నీట్గా కటింగ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా డ్రాప్ ఎప్పుడైనా కటింగ్ చేయాలన్నా బోట్ నెక్ డ్రాప్ నెక్ కలిపి ఇలాంటి డిజైన్స్ ఏమైనా కటింగ్ చేయాలంటే మనకి డైరెక్ట్గా క్లాత్ మీద ఎప్పుడు కటింగ్ చేయకూడదండి. ఇలా పేపర్ క్యాన్వాస్తో కటింగ్ చేసుకుని తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ ఫినిషింగ్ అన్నది ప్రొఫెషనల్ స్టైల్లోనే వస్తుంది అనమాట. సరేనండి, ఇలా మనకి ఇక్కడ చిన్నది ఈ బోట్ నెక్ దగ్గర చిన్నది గ్యాప్ ఉంచి మిగతాదంతా కటింగ్ చేస్తాం. సరేనా, దాని తర్వాత లైనింగ్ తీసుకోండి. లైనింగ్ మీకు ముక్కలు మిగిలితే కనుక జాయింట్ చేసి కూడా తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా ప్లెయిన్ క్లాత్ అన్న తీసుకోవచ్చు. తీసుకుని లోపల మెడ 4.5 కలిపి 8.5 ఇంచులు అయింది కదా, 8.5 ఇంచులు మధ్యలో గ్యాప్ ఉందో లేదా ఈ మెడ వెడల్పుకి చూసుకోండి. చూసుకుని ఒక అంచు దగ్గర నుంచి చూసుకుని 8.5 ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకుని అక్కడికి ఈ అంచు కూడా ఉండేటట్టుగా అడ్జస్ట్మెంట్ అన్నది చక్కగా చేసుకోవాలన్నమాట, లేదంటే మెడ వెడల్పు దగ్గర మీకు తేడా వస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ని వేడి చేసి షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు ఉండాలి, ప్లెయిన్గా ఉన్నది పై వైపు ఉండాలి పేపర్ క్యాన్వాస్ని. ఇలా కొద్దిగా లైట్గా వేడి చేసాము అంటే కనుక నీట్గా మీకు ఆ గమ్ కరిగి క్లాత్కి స్టిక్ అయిపోద్ది అనమాట. సరేనండి, పేపర్ క్యాన్వాస్ అన్నది మీటర్ 20 రూపాయలండి ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం ఆల్ ఇండియాలోని. దాని తర్వాత ఈ అంచు ఉంది చూసారా, అంచుని ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఉంచి కటింగ్ చేసేయండి. తర్వాత ఈ కార్నర్ దగ్గర చిన్న కట్స్ పెట్టి ఈ అంచుని ఇలా పేపర్ క్యాన్వాస్ మీదకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనకి అవుట్లైన్ బార్డర్ అన్నది మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీనికైతే మాత్రం మీరు 1/2 మీటర్ క్లాత్ తీసుకున్న పేపర్ క్యాన్వాస్ తీసుకున్న 2-3 బ్లౌజులకి 4 బ్లౌజులకి వచ్చేస్తుంది. సరేనండి, ఇలా మనం ఈ పేపర్ క్యాన్వాస్ని ఫస్ట్ మనం ఈ నెక్ని రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ అంచులు ఉన్నాయి చూసారా, మెడ వెడల్పు 2 అంచులుని ఈ 2 అంచులు కలిపి లోపల వైపుకి ఇలా ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ కట్ చేయాలి. అలాగే బ్లౌజు నెక్కి సెంటర్ పాయింట్, షోల్డర్ సెంటర్ పాయింట్ కూడా ఒక కట్ పెట్టాలి. ఆ తర్వాత సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి చాక్తో ఇలా మార్కింగ్ పెట్టుకున్నారనుకోండి, ఇది సెంటర్ పాయింట్ అని తెలుస్తుంది. ఈ కట్ దగ్గర ఎలాగా మనం ఈ కట్ కలిసేటట్టు పెడతాము అలాగే కట్ కలిసిన తర్వాత ఇలాగ పిన్ పెట్టేయండి. అలాగే ఈ నెక్ సెంటర్ పాయింట్ పేపర్ క్యాన్వాస్ సెంటర్ పాయింట్ మనకి ఈ నడుము దగ్గర ఉన్న సెంటర్కి వచ్చేటట్టు చూసుకుంటే అప్పుడు డ్రాప్ అన్నది మీకు వంకర్ టింకర్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు పిన్నులు అన్నవి మీరు కదలకుండా పెట్టేసుకోండి. పేపర్ క్యాన్వాస్ అంచుకు లేకుండా పిన్నులు చూసుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు మళ్ళీ రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా చూసారు కదా, ఇలా అంచుకి కొద్దిగా దూరంగా పెడితే సరిపోతుంది. ఇక్కడ వరకు పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్కి ఆ పాయింట్కి మధ్యలోని మనం కత్తిరితో కటింగ్ చేసే అంత గ్యాప్ ఉంచితే సరిపోద్ది అనమాట. సరేనా, చూడండి ఇలా పేపర్ క్యాన్వాస్ అంచంటే ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ కార్నర్ పాయింట్ ఇలా తీసి మళ్ళీ ఈ డ్రాప్ అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ పైన ఉన్న కార్నర్లో 2 కుట్లు ఒకదాని మీద ఒకటికి రాకూడదు, చిన్న గ్యాప్ ఇచ్చి లైట్గా చిన్న గ్యాప్ రవ్వంత చూసారు కదా, ఇక్కడ రవ్వంత గ్యాప్ ఇచ్చి మనం ఈ కార్నర్ పాయింట్ని తిప్పాలి, జస్ట్ కటింగ్ చేయడానికి వీలు ఉండేటట్టుగానే. తర్వాత ఈ కటింగ్ అన్నది కుట్టికి 1/4 ఇంచ్ ఇలాగా ఫస్ట్ మార్జిన్ నుంచి కటింగ్ చేయండి. తర్వాత ఇక్కడ చూసారు కరెక్ట్గా ఇలా కట్ చేసి ఈ డ్రాప్ కూడా 1/4 ఇంచ్ ఉండేటట్టు చూసుకుని ఇలా మొత్తం క్లాత్ అంతా బ్లౌజ్ క్లాత్తో పాటు ఈ లైనింగ్ పీస్ని కూడా కటింగ్ చేసేస్తాం. దాని తర్వాత ఈ కట్స్కి చక్కగా నీట్గాని ఇలాగ మీరు చిన్నవి ఈ అంచుకి కట్స్ పెట్టాలి. అలా అయితేనే వెనక్కి అందంగా రివర్స్ అవుతుంది అనమాట. సరేనండి, ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా ఈ కట్స్ పెట్టకపోతే వెనక్కి తన్ని పెట్టినట్టు వస్తుంది, రివర్స్ అందంగా అవ్వదు. దాని తర్వాత ఫస్ట్ ఈ కార్నర్ పాయింట్లో వేలు ఇలా పెట్టి వెనక్కి ఇలా తిప్పితే మీకు ఈ పాయింట్ వస్తుంది. లేదంటే ఏదైనా నీడిల్ సహాయం కూడా తీసుకుని మీరు క్రోస్ ఏదైనా తీసుకుని ఈ పాయింట్ అనేది చక్కగా తిప్పేసుకోవాలి. దాని తర్వాత మొత్తం పేపర్ క్యాన్వాస్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేస్తే నీట్గా మీకు నెక్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇలా ఉంచేసుకోవాలనుకుంటే ఓకే, లేదు టాప్ స్టిచ్ వేసుకోవాలనుకుంటే ఇలా పైనుంచి అంచు అంటే ఒక స్టిచ్ వేసుకుంటే తర్వాత వాష్ చేసుకున్నప్పుడు కూడా అంచుల దగ్గర ముడతలు లేకుండా పర్ఫెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది, ఎంత మనం బ్లౌజ్ని రఫ్ అండ్ టఫ్గా వాడినా సరేనండి. ఇలా నేనైతే టాప్ స్టిచ్ అనేది వేసేసాను. ఆ తర్వాత పేపర్ క్యాన్వాస్ అంచు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ వేసుకుంటాం. ఇప్పుడు చూసారా, ఇక్కడ డ్రాప్ అనేది నేను ఎలా ఇచ్చానంటే మీరు డోరీ కట్టుకోవాలనుకుంటే ఓకే, లేదంటే ఒక బటన్ వేసుకోవచ్చు, ఒక హుక్ వేసుకోవచ్చు, మీకు దగ్గరికే ఉంటుంది అనమాట. ఈ రకంగా పేపర్ క్యాన్వాస్తో స్టిచ్చింగ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు మనం వేసుకోవాలి. ఇక్కడ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి
ఇక్కడ కటింగ్ చేసేయండి. ఇక్కడ లైనింగ్ అన్నది మనకి సపరేట్ అవుతుంది కాబట్టి ఒక స్టిచ్ చేసేసామంటే అంచులకి సరిపోద్ది అనమాట. ఇలాంటి మోడల్ బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ కింద హెమ్మింగ్ బెల్ట్ చేసిన తర్వాత ఈ కట్ పెట్టుకుంటే 2 పార్ట్స్ ఇలా సమానంగా వస్తాయి. సరేనా, డిజైన్ కూడా డిస్టర్బ్ కాదు. ఇప్పుడు ఒకవైపు హుక్ బెల్ట్, ఒకవైపు ఐ బెల్ట్ వేసుకోవాలి. హుక్ బెల్ట్లు ఇలా ఫోల్డింగ్ చేసిన క్లాత్ లైనింగ్ తీసుకుని 1 ఇంచ్ వెడల్పు, ఒరిజినల్ పీస్ ఫోల్డింగ్ మీద 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు తీసుకోవాలి. ఇక్కడ 2 అంచులు కూడా ఫినిషింగ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అన్నది పై ఎక్కువ పెట్టి ఇలా ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచుకు పెట్టి ఒక 1/2 ఇంచ్ అన్నది ఫోల్డింగ్ చేయాలి. చేసి ఒక పాదం ఖర్చు వెడల్పు వచ్చిన తర్వాత పై వరకు వచ్చిన తర్వాత నెక్ షేప్ను బట్టి ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు ఉంచి మిగతాది హెమ్మింగ్ బెల్ట్ని కటింగ్ చేసేయండి. ఈ హుక్ బెల్ట్ని ఇది కూడా ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ లాక్ వేసేయాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే 2 అంచులు ఫోల్డింగ్తో పాటుగా నీట్గా వచ్చేస్తాయి. ఇలా వెనక్కి తిప్పి ఈ లైనింగ్ని ఇలా మడిచి నీట్గా ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసేసుకుంటే హుక్ బెల్ట్ అన్నది ఫినిషింగ్తోని ఒకటే లెవెల్లోని ఫినిషింగ్గా వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయండి. తర్వాత ఇలా అడ్డుగా కూడా ఇలా స్టిచ్ చేసి లాక్ చేసి తీసేయండి. ఇప్పుడు మనకి హుక్ బెల్ట్ అన్నది రెడీ అయిపోయింది. తర్వాత ఐ బెల్ట్కి ఎప్పుడు ఒరిజినల్ పీసే తీసుకోవాలి. ఇలా ఓపెన్గా ఉన్న అంచులకి పైన ఈ నెక్ వంపు కూడా చూసుకుని ఈ అంచు ఇలా ఫోల్డింగ్ పై భాగం వైపు ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేయండి. సేమ్ అదే రకంగా కిందకు వచ్చిన తర్వాత 1/2 ఇంచ్ ఉంచి మిగతాది కట్ చేసేసి ఇక్కడ నుంచి ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేయండి. దాని తర్వాత ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఐ బెల్ట్కి, ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం కుట్టిన కుట్టు మీదకి ఇలా పెడితే మీకు ఐ బెల్ట్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయండి. ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా వచ్చేయండి. సరేనా, దాని తర్వాత అడ్డుగా ఈ లైన్ స్టిచ్ చేయండి. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ అంచుని కూడా అంచు అంటే ఒక స్టిచ్ వేస్తే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా మనకి బ్యాక్ పార్ట్ అన్నది ఇంతవరకు రెడీ అయ్యింది. సరేనా, ఇలా రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది కింద షేప్ బెల్ట్ వరకు మనకి క్లోజ్ అయ్యి ఉంది. నేను పైనుంచి ఒక 7.5 ఇంచీలు మనకి డీప్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మోడల్గా ఇప్పుడైతే హీరోయిన్స్ కానీ మోడర్న్స్ కానీ ట్రెండ్ అయితే ఇదేనండి, మధ్యలో ఇంకా జాయింట్ పెట్టకూడదు. లేదు అంత మోడల్ వాళ్ళేమని అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్యాచ్ వర్క్ అనేది వేసుకోవచ్చు. 7.5 ఇంచీలు పైనుంచి చూసుకుంటే నాకు ఇక్కడ ఎక్కడి వరకు వచ్చిందో మార్కింగ్ చూసుకుంటే అది మన ఇష్టం. కింద వరకు పై వరకు ఎంతవరకు కావాలంటే అంత ప్యాచ్ వేసుకోవచ్చు. కావాలనుకున్న దానికన్నా 1 ఇంచు ఎక్కువ పొడవు పెట్టుకుని 1-2 ఇంచులు పొడవు పెట్టుకుని వెడల్పు మనకి అక్కడ ఎంత ఉందో చూసుకుని దానికన్నా 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని కింద కూడా 1 ఇంచు ఉండేటట్టు చూసుకుని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ పెట్టి క్లాత్ని లైనింగ్ని ఫస్ట్ ఇలా కటింగ్ చేస్తాం. అంటే మనకి ప్యాచ్ ఎంత కావాలో చూసుకొని దానికి 1 ఇంచు అటు ఇటు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఒరిజినల్ పీస్ని తీసుకుని పైన అంచు మనకి ఫినిషింగ్ ఉండాలి కాబట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ మనం ఈ అంచుని స్టిచ్చింగ్ చేస్తాం. అంటే ఒరిజినల్ పీస్ పై భాగం వైపు లైనింగ్ పెట్టి దాని తర్వాత ఈ అంచుని వెనక్కి తిప్పేసి ఇప్పుడు ఈ లైనింగ్ అంచులంటే స్టిచ్ చేస్తే మనకు ఒక ప్యాచ్ అనేది రెడీ అవుతుంది. ఇలా ప్యాచ్ మనం కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు అంటే మార్జిన్తో తీసుకున్న తర్వాత మనకి కావాల్సినట్టుగా సెంటర్ పాయింట్కి ఇలా మనం పెట్టి ఇది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్ దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా అన్న అడ్జస్ట్మెంట్లు అన్నవి మనం చేసుకోవచ్చు. మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా వేసుకున్న తర్వాత దూరం అనిపిస్తే దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ మీరు దగ్గరికి పెట్టుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంది. చూసారు కదా, నేనైతే ఇలా పెడుతున్నాను. సెంటర్ నుంచి 1.5 అంటే ఇలా ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్, ఇటువైపు నుంచి 1.5 ఇటువైపు నుంచి 1.5 మార్కింగ్ చేసి ఈ 1.5 ఇంచి ఈ నెక్ అంచులు ఇలా కలిసేటట్టు పట్టుకుని అటొక పిన్ను ఇటొక పిన్ను ఇలా పెట్టేస్తున్నాను. సరేనండి, ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ అంచు నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ కింద వరకు వచ్చేయాలి. ఈ ప్యాచ్ అన్నది ఆప్షనల్ అనమాట. మరీ ఇంత కిందకి డీప్గా ఓపెన్గా వాడలేం కాబట్టి ఈ ప్యాచ్ వేసుకోవాలి. లేదు కావాలండి అని అనుకున్న వాళ్ళు ఈ ప్యాచ్ వర్క్ని స్కిప్ చేసుకోవచ్చు. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు షోల్డర్ ఎప్పుడు కూడా బోట్ నెక్కి డౌన్ గట్ట ఏమి తీయం, స్ట్రైట్గానే 1 ఇంచ్ మార్జిన్తోని డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకుంటాం. ఇలా 2 అంచులు కలిపి ఇలాగ స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి. దాని తర్వాత ఓపెన్ చేసి మనం ఇక్కడ ఏంటంటే పేపర్ క్యాన్వాస్ అంచుకి ఈ షోల్డర్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. కానీ అలా స్టిచ్ చేయలేదు కాబట్టి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టుగా ఇలా తీసి ఇలా వేసామనుకోండి, ఈ షోల్డర్ అంచులు బయటికి రాకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటాయి. సరేనా, ఇక్కడ ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఏమైనా భుజం దగ్గర వంకరగా ఏమైనా అనిపిస్తే చిన్నది ఇలా ట్రిమ్ చేసుకోండి. సరేనా, దాని తర్వాత హ్యాండ్స్ ఇది బుట్ట చేతులకి ఎల్బో హ్యాండ్స్కి మనం మార్కింగ్ పెట్టాం కదా. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అటువైపు 1.5 ఇంచు ఇటువైపుకి 1.5 ఇంచుకి కరెక్ట్గా వదిలేస్తే అటు 1.5 ఇటు 1.5 మధ్యలోనే మనం ఈ కుర్చీలు పెడతాం అనమాట. హ్యాండ్ సెంటర్ పాయింట్ తీసుకొచ్చి షోల్డర్ కుట్టుకి ఇలా పెట్టండి. ఇలా ప్రిల్స్ పెట్టే హ్యాండ్స్కి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు హ్యాండ్కి ఆ చివరి నుంచి ఇలా కొలుచుకుంటూ ఇలా పిన్నులు పెట్టుకుంటూ వచ్చేయండి. ఎంతవరకు రావాలంటే మనం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసాను చూసారా, అంతవరకు ప్లెయిన్గానే ఈ హ్యాండ్ అంచుని ఇలా తీసుకురావాలి. సరేనండి, అక్కడి నుంచి సెంటర్ వరకు మిగిలిన క్లాత్ని కుచ్చులు పెట్టాలి. అలాగే ఈ చివరి నుంచి కూడా మనం హ్యాండ్ చివరి నుంచి ఇటువైపు చివరి నుంచి కూడా ఇలా పిన్నులు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా మనం ఆ 1.5 ఇంచు మార్కింగ్ చేసినంత వరకు ఇలా హ్యాండ్ అంచులు ప్లెయిన్గానే వెళ్తాయి. ఈ మధ్యలో మిగిలిన క్లాత్ హ్యాండ్ సెంటర్ పాయింట్కి అటువైపు మిగిలిన క్లాత్ అటువైపుకి, ఇటువైపు మిగిలిన క్లాత్ ఇటువైపుకి మనకి ఈ ప్రిల్స్ అనేవి వస్తాయి. సరేనండి, సింపుల్ మెథడ్ అనమాట. ఇలా పిన్నులు పెట్టేస్తే చూసారు కదా, ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి మనకి కుర్చీలు వస్తాయి. ఇక్కడ చక్కగా నీట్గాని ఈ పిన్నులు తీసేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ వచ్చేయండి. సరేనా, ఈ రకంగా ఎంతవరకు వస్తారో 1.5 ఇంచ్ మార్కింగ్ చేశాను చూసారా, అంతవరకు కూడా ఇలా హ్యాండ్ అంచుని ప్లెయిన్గానే ఇలా తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి చూసారు కదా, ఇక్కడికి వచ్చింది మార్కింగ్. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ ఉంది చూసారా, ఈ సెంటర్ పాయింట్ మనకి ఈ షోల్డర్ కుట్టు దగ్గరే ఉండాలి. అక్కడ వరకు మిగతా క్లాత్ అంతా చిన్న చిన్న ప్రిల్స్ వస్తాయండి. మహా అయితే 3 లేదా 4 ప్రిల్స్ వస్తాయి చిన్న చిన్నవి పెడితే. సరేనా, అలా పెట్టి కానీ హ్యాండ్ సెంటర్ పాయింట్ మాత్రం షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేటట్టే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు మిగిలిన క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ అంతా కూడా ఇటువైపు కూడా సేమ్ ప్రిల్స్ పెట్టుకోవాలి. అటు ఎన్ని వస్తాయో సేమ్ లెంత్ని పెడితే ఇటు కూడా సేమ్ అంతే వస్తాయి. అలా ప్రిల్ పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా మనకి ఎల్బో హ్యాండ్స్కి కుర్చీలు పెట్టే మోడల్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజులో అయితే అన్ని రకాల మోడల్స్ మీకు దొరుకుతాయండి. తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. మనకి ప్రిల్ పెట్టిన తర్వాత హ్యాండ్స్ అనేది ఇలా రెడీ అవుతుంది. సరేనా, దాని తర్వాత నడుం దగ్గర ఈ బ్లౌజ్ నేను కటింగ్ చేసింది నేను 28 ఇంచులు నడుంకి కటింగ్ చేస్తాను. మీరు ఎన్ని ఇంచులకైతే కటింగ్ చేస్తారో దానికి సగం తీయండి, దాంట్లో సగం మళ్ళీ తీయండి. 28లోని 14 సగం కాబట్టి ఫ్రంట్ వైపు సింగిల్ పీస్ కాబట్టి ఒక చివరి నుంచి కొలుచుకొని 14 ఇంచులు ఎక్కడికి వచ్చిందో మార్కింగ్ పెట్టండి. తర్వాత మిగతాదంతా ఎంత మిగిలిందో చూసుకుంటే నాకు పావు తక్కువ 5 ఇంచులు మిగిలింది. దాన్ని సగం చేసి సగం ఇటువైపు సగం అటువైపు నుంచి పెడితే మనకి కరెక్ట్గా సెంటర్లోని నడుములో సగభాగం అన్నది మిగులుతుంది అనమాట. కరెక్ట్గా నడుములో సగభాగం కొలత వస్తుంది. మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి అటువైపు ఇటువైపు సమానంగా ఖర్చులకి తీసేస్తాం. సరేనండి, ఏ సైజు బ్లౌజులైనా పద్ధతి అయితే ఇదే, నెంబర్స్ మారుతాయి అంతే. తర్వాత ఇది చూడండి, బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేయడం నేనైతే మర్చిపోయాను. ఇప్పుడు వేసేస్తాను చూడండి. షోల్డర్కి ఇలా సెంటర్ పాయింట్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇది మీరు బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేయకముందు వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. సరేనా, ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అన్నది మీరు ఎప్పుడు కూడా మనం ఖర్చు తీయాలి. ఈ పొడవు అన్నది 4 లేదా 5 ఇంచుల వరకు కూడా మీరు ఈ డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే 5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఇలా లాక్ చేసుకుని 5 ఇంచుల దగ్గరికి ఇలా వచ్చి ఇక్కడ లాక్ చేసేయాలి. ఇలాగే సేమ్ రెండో వైపు కూడా డాట్ స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా మనం నడుము కొలతకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డాట్ వేసేసాను. హుక్ బెల్ట్ దగ్గర నుంచి నడుములో 4వ వంతు 7 ఇంచులు కదా, ఇక్కడ మార్కింగ్ పెట్టాను. అలాగే ఐ బెల్ట్తో పాటుగా కొలాలి. కొలిచి ఇక్కడ 7 ఇంచులకి ఇక్కడ నేను మార్కింగ్ చేశాను. సరేనా, ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి 2 అంచులు కలిసి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత పెట్టారో సేమ్ అంతే ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ పెట్టండి. నేనైతే 4.5 ఇంచులకి మార్కింగ్ చేశాను కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయాలి. ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చూసారు కదా 2 ఇంచీలు ఖర్చులు అన్నవి మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ బాడీ అంచు దగ్గర నుంచి లోపల వైపుకి 2 ఇంచులకి మార్కింగ్ చేస్తే చంక భాగం దగ్గర మీకు చెస్ట్ లూజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ నుంచి చెస్ట్ లూజ్కి ఇలా మార్కింగ్ చేయండి. ఈ చెస్ట్ లూజ్ నుంచి ఇలా నడుం లూజ్కి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేయండి. సరేనా, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా మీరు అనుకున్న కొలతలకి ఈ బ్లౌజు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలాగా 2 అంచులు కలిపి పట్టుకుని ఇక్కడ ఒక లాక్ చేయండి. తర్వాత హ్యాండ్ అంచులు పట్టుకుని మనం ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ 2 చంక కుట్లు ఒకదాని మీద ఒకటి ఉన్నాయో లేవో చూసుకుని గట్టిగా పట్టుకుని స్టిచ్ ఇక్కడ వరకు చేయండి. ఆ తర్వాత 2 నడుము మార్కింగ్లు కలిపి పట్టుకుని ఇదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఒక పాదం వరుస మనం మార్జిన్ వదులుతూ ఇలా అంటే ఇటువైపు కుట్టు ఇటువైపు పాదానికి తగులుతూ ఇలా ఒక కుట్టు ఎక్స్ట్రాగా వేసుకోవాలి. తర్వాత ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలి. అంటే మనం ఫిట్టింగ్ చేసిన లైన్ కాకుండా ఇంకొక 2 లైన్లు స్టిచ్చింగ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడైనా మనకి బ్లౌజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి బాగుంటుంది. ఈ చివరి అంచులు ఇలా స్ట్రైట్గా కట్ చేసి ట్రిమ్ చేయండి. అంతే, మనకి ఫిట్టింగ్ అన్నది వచ్చేసింది. రెండో వైపు కూడా నేను మార్కింగ్ చేసి
ఒక లైన్ స్టిచ్ చేసేస్తాను, తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు అనేవి మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి చూసి, సరేనా. ముందు ఎలాగో చూపించాను కాబట్టి ఇలా ఇక్కడ 4.5కి పెట్టాము, ఈ 2 ఇంచుల ఖర్చులు శంఖ భాగం దగ్గర పెట్టాము, అక్కడి నుంచి ఇలా నడుము మార్కింగ్కి ఇలా కలిపేస్తాం అంతే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం 2 అంచులు కలిపి పట్టుకోండి, ఫస్ట్ స్టిచ్ చేయండి. ఆ తర్వాత చంకకుట్లు 2 ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేయండి. ఆ తర్వాత నడుం మార్కింగ్లు 2 కలిపి పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, సరేనా. ఈ రకంగా మీరు ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చులు వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా చంకకుట్లు 2 ఎదురెదురుగా ఎంత అందంగా ఫినిషింగ్గా వచ్చాయో, ఎలాంటి మోడల్ స్టిచ్ చేసినా సరే ఇలా రావాలి, సరేనండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ డ్రాప్ వచ్చింది, ఓపెన్ వచ్చింది. డోరీ పెట్టుకోవాలనుకుంటున్నారా లేదనుకుంటే మీరు బటన్ వేసుకోవాలనుకుంటున్నారా వేసుకోండి. నేనైతే హుక్కు ఐ వేస్తాను, హుక్ వేస్తాను, సరేనా, చేతికుట్లు వేసేటప్పుడు. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి చక్కగా ఇలా ఎల్బో హ్యాండ్స్ ఇలా వచ్చి ఫ్రిల్స్తోని ఫ్రంట్ పార్ట్కి ఇలా మోడల్ వస్తుంది. ఈ మోడల్ అన్నది ఇప్పుడు చాలా ట్రెండీలో ఉందండి. మీరు ఏ ఫిట్టింగ్ చేసినా సరే సెంటర్ కుట్టు అంటే సైడ్ కుట్ల దగ్గర నుంచి హుక్ బెల్ట్ మీద ఐ బెల్ట్ మీద హుక్ బెల్ట్ పెట్టేటప్పటికి చూసారు కదా, ఇలా పెట్టేటప్పటికి ఇటువైపు అటువైపు సమానంగా కుట్టు దగ్గరికి రావాలి. ఇలా వస్తేనే మీరు ప్రొఫెషనల్ స్టైల్లోని చక్కగా ఫిట్టింగ్ నేర్చుకున్నారు అని అర్థం, సరేనండి. ఈ రకంగా మోడల్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ మిస్ కాకుండా నేను మీకు లింక్ ఇస్తాను చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.